ఓం శాంతి 11 మే 2025 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని పెట్టుకునేందుకు మరియు నేను అనే భావాన్ని సమర్పితం చేసేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ప్రభు ప్రియ ఆత్మను. బాబాకు నేనంటే ఎంతో ప్రేమ. బాబా వచ్చేది నా కోసమే మరియు యజ్ఞాన్ని స్థాపన చేయడానికే. నేను సంగమయుగంలో బాబాతో పాటు కంబైన్డ్గా ఉన్నాను. నా అవతరణ కూడా బాబా అవతరణతో పాటు జరిగింది. పరివర్తన కార్యాన్ని కూడా కలిసే చేస్తున్నాము. తిరిగి పరంధామానికి వెళ్ళడం కూడా కలిసే వెళ్తాము. నేను బాబాకు విశేషాత్మను. నేను సదా ఉల్లాస ఉత్సాహాలలో ఎగురుతూ ఉంటాను. బ్రాహ్మణ ఆత్మనైన నా శ్వాసే ఉల్లాస ఉత్సాహాలు. నేను పూర్తి జీవితం కొరకు సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని పెట్టుకున్నాను. వ్యర్థ సంకల్పాలు, నెగటివ్ సంకల్పాలు, అపవిత్ర సంకల్పాలు మనసుకు భోజనం వంటివి. ఈ భోజనం విషయంలో నేను వ్రతం పెట్టుకున్నాను. నా వృత్తి పవిత్ర వృత్తి. నా దృష్టి పవిత్రమైన శుభమైన దృష్టి. నేను ఎవరిని చూసినా భ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉన్న ఆత్మనే చూస్తాను. ముఖాన్ని చూసినా కళ్ళను చూడటంతో పాటు భ్రుకుటి మధ్యలో మెరుస్తున్న సితారను చూస్తాను. ఆత్మనే చూస్తూ మాట్లాడతాను. ఆత్మ ఆత్మతో మాట్లాడుతుంది అన్నట్లు అనుభవం చేస్తాను. నా ఈ పవిత్రమైన వృత్తితో పవిత్రమైన వాయుమండలం తయారవుతుంది. ఈ శ్రేష్ఠ వాయుమండలంలో వికారులు, పతితులు కూడా పరివర్తన అవుతున్నారు. శ్రేష్ఠ వాయుమండలం తయారయ్యేటప్పటికీ స్వపురుషార్థంతో పాటుగా సేవ కూడా జరుగుతూ ఉంది. నేను ఇతర ఏ వ్యక్తుల వాయుమండల ప్రభావంలోకి రాను. ఎవరు ఎంత సహయోగి అయినా, ఎవరిలో ఎన్ని విశేషతలున్నా నేను ఎవరి ప్రభావంలోకి రాను. విశేషతలు ప్రభు ఇచ్చిన కానుకలు.
బ్రాహ్మణ జీవితంలో ఏ ఏ ప్రాప్తులైతే లభించాయో, ఏ ఏ విశేషతలైతే లభించాయో అవన్నీ ప్రభు ప్రసాదమే, ప్రభు ఇచ్చిన కానుకలే. కావున నాకు సదా ఆ దాత గుర్తుంటారు. ఈ విశేషతలను నింపిన, సహయోగాన్ని అందించిన ఆ తండ్రే నాకు సదా గుర్తుంటారు. స్థూల రూపంలోని అపవిత్రతతో పాటుగా చిన్న సూక్ష్మమైన రూపంలోని అపవిత్రతను నేను యోగాగ్నిలో ఆహుతి ఇస్తున్నాను. పెద్ద వికారాలైనా లేక చిన్న వికారాలైనా అవి వచ్చేందుకు మూల కారణం దేహభానంతో కూడిన నేను అనే భావన, హద్దులోని నేను అనే భావన. ఇప్పుడు నేను ఈ నేను అనే భావనను బాబాకిచ్చేసి సమర్పితం చేస్తున్నాను. సమర్థంగా అయి సమాప్తి చేస్తున్నాను. ఇది నాకు కొత్త విషయమేమీ కాదు. కల్పకల్పము అనేకసార్లు సమాప్తం చేసి విజయిగా అయ్యాను. ఇప్పుడు కేవలం అది రిపీట్ చేయాలి. బాప్దాదా పట్ల నాకు హృదయపూర్వకమైన ప్రేమ ఉంది, అనురాగం ఉంది. ఆ ప్రేమ కారణంగా నాకు ఏది కూడా కష్టం అనిపించట్లేదు. బాప్దాదా నా తలపై తమ వరదాని హస్తాన్నుంచారు. సహజ పురుషార్థి భవ అన్న వరదానాన్ని ఇచ్చారు. మన్మనాభవ మంత్రాన్ని ఇచ్చారు. బాప్దాదా నుండి నాకు శక్తులు లభించాయి, గుణాలు లభించాయి, జ్ఞానం లభించింది, సంతోషం లభించింది. ప్రభు ఇచ్చిన ఈ కానుకలన్నీ నాకు ఉపయోగపడుతూ ఉన్నాయి. అలా నేను బాప్దాదా ప్రేమలో లవలీనమైపోతున్నాను. ఓం శాంతి.